Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 5:11. ఈ రోజు మన ధ్యానం కొరకు 5వ కీర్తన 11వ వచనం నుండి తీసుకొనబడింది. But let all those that put their trust in thee rejoice, let them ever shout for joy. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. Let us meditate 2 verses from this psalm today. నేటి దిన ఈ కీర్తనలో నుండి 2 వచనాలను మనము ధ్యానం చేద్దాం. Verses 11 and 12. 11, 12 వచనాలు. 3 things we are going to see. వీటిలో 3 సంగతులను మనం ధ్యానం చేద్దాం. So the first thought here is, ఇక్కడున్న మొదటి తలంపు ఏమిటంటే, foundation of all is trust. చూడండి, అన్నిటికీ పునాది ఏమిటి? నమ్మికయ. Now the word that is employed here is very significant. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. In its literal force, it really means to flee to a refuge. అక్షరార్థంగా మనం గ్రహిస్తే దీన్ని ఆశ్రయం కొరకే మనం పరిగెత్తుట. Under the literal signification has not altogether been lost in the spiritual and metaphorical use of it. అక్షరార్థమైనటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి సంగతిలో ఇది ఒక అలంకారప్రాయమైనటువంటి సంగతిగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. It is as a term, it is expressive of the spiritual experience. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం అక్కడ వ్యక్తపరచబడింది. And it is quite plain for many of the cases in which it occurs. అనేక సందర్భాల్లో ఇది సంభవిస్తున్నది కనబడతా ఉంది మనకి ఇక్కడ. So let me just repeat one of them to you. వాటిలో ఒకటి నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను. Be merciful unto me, O God, be merciful to me, for my soul trusteth in thee, yea, in the shadow of thy wings will I make refuge. కాబట్టి నీవే నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. See, there the picture that it is in this verse is distinctly before the psalmist's mind. ఈ మాటల్లో కీర్తనకారుడు ఎంతో ప్రాముఖ్యమైన సంగతులు ఆయన మనసులో కనబడుతున్నాయి. And he is thinking not only of the act of mind and heart. చూడండి, అక్కడ మనసు ఆ హృదయం చేసే క్రియను బట్టి మాత్రమే కాకుండా, through his heart he is casting himself into the God's confidence. తన హృదయంతో ఏమో దేవుని పైన ఆయన నమ్మికను గురించి మాట్లాడుతున్నాడు. Not only that, అంతేకాకుండా not only heart, physically also he is speaking of hiding to a running to a hiding place. హృదయంతో మాత్రమే కాకుండా భౌతికంగా కూడా ఆశ్రయం కొరకై ఆశ్రయ స్థానంకి ఆయన పరిగెత్తి వెళ్తున్నారు. As a matter of fact, వాస్తవంగా చెప్పాలంటే, the psalmist said in the superscription to have been written when David did in a cave from his persecutor. ఈ కీర్తనకారుడు మరి కీర్తన పైన శీర్షికల్లో మనం చూస్తే దావీదు తన్ను హింసిస్తున్న వారి నుండి తప్పించుకొని గుహలోనికి పరిగెత్తిన సందర్భాలు. Though no weight be given to that statement, చూడండి, ఆ మాటకి అంత ఇక్కడ పెద్ద విలువ లేకపోయినా, but it suggests the impression made by this psalm. అయితే ఈ కీర్తన ద్వారా అక్కడ చెప్పబడినటువంటి ఆ ప్రభావితమైన సంగతి చూస్తున్నాం. In imagination we can see the rough sides of the cavern that sheltered him arching over the fugitive like the wings of a great bird. The cave and that wings and all these things, the place where he was, it is something like he is hiding under the wings of a bird. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ గుహ, ఆ ప్రదేశం, ఆ స్థలాన్ని మనం గమనిస్తే ఒక పక్షి ఆశ్రయం కొరకు వెళ్ళినటువంటి అండర్ ద వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ ఇఫ్ ద చిక్స్ ఆర్ దేర్. అంటే ఆ పక్షి యొక్క రెక్కల క్రింద ఎట్లయితే ఆ కోడి పిల్లలు ఉంటాయో, సో ఇన్ ఎ సిమిలర్ వే హి వాస్ దేర్ ఇన్ ద కేవ్ అండర్ ది ఆర్చెస్ ఆఫ్ ద కేవ్. అట్లాగే ఆ గుహలో ఉన్నప్పుడు కూడా ఆ గుహ యొక్క ఆశ్రయంలో తను ఉన్నట్టుగా ఛాయగా కనబడుతుంది. జస్ట్ యాస్ హి హస్ ఫ్లెడ్ దైదర్ విత్ ఈగర్ ఫీట్ అండ్ సేఫ్లీ హిడెన్ ఫ్రమ్ ద పర్స్యూవర్స్ దేర్. ఏ రీతిగా అయితే తనను తరుముతున్న వెంటారు వారి యొద్దరుని త్వరితగతిన ఆశ్రయ స్థానానికి ఆయన వెళ్ళిపోయినాడు. సో he has betaken himself to the everlasting rock. కాబట్టి ఆ నిత్యమైనటువంటి ఆశ్రయ దుర్గం దగ్గరికి ఆయన వచ్చినాడు. So he is fleeing the cleft of the rock. It is a resting place and a secure place. ఆ బండ సందులోనికి, అక్కడే ఆయనకి విశ్రాంతి, అక్కడే ఆయనకి భద్రత ఉన్నటువంటి ఆ స్థానం దగ్గరికి వచ్చాడు. So to trust in God is neither more nor less than to flee to him for a refuge and there
to be at peace. Trusting God means, in the language of the psalmist, it is running to a refuge and enjoying peace. దేవుని యందు నమ్మకం ఉంచుట అనగా కీర్తనకారుడి భాషలో చెప్పాలంటే ఆశ్రయం కొరకై ఆశ్రయ స్థానానికి పరిగెత్తుకొని వచ్చి అక్కడ ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఆనందిస్తూ ఉండట. The same presence of the original metaphor, coloring the same religious thought, is found in the beautiful words with which Boaz welcomes Ruth. ఇదే అలంకార ప్రాయంలో బోయేజు రూతుని తన ఆశ్రయానికి ఆయన ఆహ్వానించిన దానిని కూడా మనం చూడొచ్చు. So Boaz says, బోయేజ్ అంటాడు, the God of Israel will reward you. ఇశ్రాయేలు దేవుడే నీకు బహుమానం You ఇచ్చును. came under the shadow of those wings thou hast come to trust. కాబట్టి నీవు ఆ రెక్కల నీడను ఆశ్రయించడానికి వచ్చినావు. So as a man in peril runs to the hiding place or fortress, ఒక వ్యక్తి తన కష్టకాలంలో ఆశ్రయం కొరకై ఆ దుర్గం దగ్గరకు వస్తాడు. or as the chickens beneath the outspread wing of the mother bird nestle close in the warmth feathers and are safe as well. లేదా ఏ రీతిగా అయితే కోడి పిల్లలు ఆ కోడి రెక్కల క్రిందకి ఆ వెచ్చదనానికి కాపుదల భద్రత కొరకు అక్కడ చేరుతాయో, The soul that trusts takes its flight straight to God. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి ఆ వ్యక్తి ఆ ప్రాణం కూడా నేరుగా ఆయనను ఆశ్రయిస్తూ And ఉంటుంది. in him reposes and is secure. కాబట్టి ఆయనని మనం సొంతంగా చేసుకొని ఆయనని మనం అక్కడ మనకు భద్రత So ఉంటుంది. what is it that keeps a man safe when he thus has around him the walls of some citadel? ఒక వ్యక్తికి ఆయనకు ఒక కోటగా ఒక ప్రాకారముగా ఆ కష్టకాలంలో ఆశ్రయంగా ఉండగలిగేది ఏమిటిది? So in faith, విశ్వాసంలో, which is more than a process of man's understanding, and it is not merely saying, yes, I believe all that is in the Bible is true, at any rate, it is not for me to contradict it, but running to the man. See, not simply telling theoretically, but actually running to that place. అంటే ఊరికే ఏదో మాటలతో చెప్పడం కాదు, కానీ అలాంటి కష్టకాలంలో ఆ ప్రదేశాన్ని అంటే ఆశ్రయ దుర్గం దగ్గరికి మనం పరిగెత్తుకొని When వెళ్ళాలి. he knows himself to be in danger, ఆయన ఒక ప్రమాదంలో ఉన్నాడని తెలిసినప్పుడు into the very arms of God, it is not the running that makes him safe, but it is the arms that makes him safe. చూడండి, దేవుని యొక్క బాహులు మనల్ని సురక్షితంగా ఉంచే అంత మనం ప్రయాసపడిందో మనం పరిగెత్తుకొని వెళ్ళడం కాదు, కానీ ఆయన బాహువుల్లో మనకి భద్రత ఉంది. Now I need not remind you, I suppose that all this is just as true about us as it was to David. ఇక నేను జ్ఞాపకం చేసే అవసరం లేదు. దావీదు ఎడల ఏమేమైతే జరిగినాయో ఇవన్నీ కూడా మన జీవితానికి అది వాస్తవమే. That speaks of our Christian faith. అంటే ఇది మన క్రైస్తవ విశ్వాసం గురించి So మాట్లాడుతుంది. the psalmist said, కీర్తనకారుడు చెప్పినాడు, trust ye in the Lord forever. కాబట్టి నిత్యము యెహోవా యందు నమ్మకం ఉంచాలి. That is what the apostle said. అదే అపోస్తలులు కూడా చెప్పిన మాట. Believe on the Lord Jesus Christ and thou shalt be saved. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు రక్షించబడతావు. It's almost the same, preaching the same doctrine. కాబట్టి అదే బోధని బోధిస్తున్నట్టుగా Let all those that put their trust in thee rejoice because thou defend them. నిన్ను ఆశ్రయించు వారు అందరూ సంతోషించరు, ఎందుకంటే నీవే వారిని కాపాడుదు. So God covers his defenseless head with the shadow of his wings. కాబట్టి దేవుడు ఏ ఆశ్రయం లేని వారి, భద్రత లేని వారిని తన యొక్క రెక్కల క్రింద ఆయన ఆశ్రయం ఇస్తాడు. And the joy of trust is, first, that it brings round me the whole omnipotence of God for my defense. God is omnipotent God. His all power will surround me. That is the first joy of my trust. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచే దాంట్లో మొదట ఆనందం ఏమిటిది? ఆయన నన్ను ఆవరించి ఉంటున్నాడు. He is an omnipotent God. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. And with the whole tenderness of God, it is for my consolation. కాబట్టి నన్ను ఆదరించడానికి, నన్ను ఓదార్చడానికి దేవుడు సంపూర్ణంగా ఆయన కార్యం And జరిగిస్తున్నాడు. having such a trust in him is my defense. ఆ రీతిగా ఆయన యందు నమ్మకం ఉంచటయే నాకు అదొక భద్రత. When I am fortified like that, there will be a great reward. ఈ విధంగా నేను భద్రపరచబడి ఉన్నప్పుడు అది నాకు బహుమానం లాంటిది. So all who thus flee into the refuge shall find refuge, whither they flee, and they shall be glad. కాబట్టి నిన్ను ఆశ్రయించడానికి నీ చెంత చేరిన వారందరూ కూడా సంతోషిస్తారు. So the first thing is, కాబట్టి మొదటి సంగతి, foundation of all is our trust. అన్నిటికీ పునాది ఏమిటిదంటే మన నమ్మిక. Secondly, రెండవది, love follows the trust. చూడండి, ఆ నమ్మిక తర్వాత ప్రేమ ఉంటుంది. All those that put their trust in thee
they also shall love thee. నీ యందు నమ్మిక ఉంచు వారందరూ నిన్ను ప్రేమించెదరు కూడా. If I am to love God, నేను దేవుని ప్రేమించాలంటే, and I must be quite sure that God loves me. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నిశ్చయత నమ్మిక ఉండాలి. My love can never be anything else than an answer to his. నా ప్రేమ అనేది ఆయన నాకు చేసిన దానికి జవాబుగానే ఉంటుంది. So he loved me. ఆయన నన్ను ప్రేమించాడు So కాబట్టి I am loving him. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. It can only be secondary and derived, or I would rather say reflected and flashed back from his. Whatever he has shown from me also it is reflecting. ఆయన ఏది చూపించాడో ఏది చేశాడో దానికి ప్రతిస్పందనగానే చేస్తున్నాను నేను. And so very significantly the psalmist says, ఇంకా కీర్తనకారుడు ఎంతో ప్రాముఖ్యమైన సంగతి చెప్తున్నాడు. those that love thy name. నీ నామమును ప్రేమించువారు. Meaning by name, that is, as is always meant by it, the revealed character of God. నామము అంటే దాని అర్థం ఎప్పుడు కూడా దేవుని యొక్క గుణం, దేవుని యొక్క లక్షణాలు అక్కడ చూపిస్తాం. If I am loved to God, నేను దేవుణ్ణి ప్రేమిస్తే he must not hide in the darkness behind his infinity. ఆయన ఎక్కడో తన యొక్క అనంతమైనటువంటి ఆ చీకటిలో ఎక్కడో దాగి ఉండవలసిన అవసరం లేదు. But he must come out and give me something about him that I know. ఆయన బయటికి వచ్చి నేను ఏది ఎరిగినానో దానిని ఆయన నాకు ఇవ్వాలి. The 3 letters God means, ఇంగ్లీష్లో GOD అనేటువంటి ఈ 3 అక్షరాలు ఉన్నాయి కదా, దాని అర్థం it means nothing. అంటే దాంట్లో ఏమీ లేదు కానీ, and there is no power in them to stir a man's heart. చూడండి అందులో ఏ శక్తి ఏమి లేదు, మానవుని హృదయాన్ని పురికొల్పేది లాంటి ఆ పదాల్లో ఏమి లేదు. But it must be the knowledge of the acts of God that brings men to love him. అయితే దేవుడు చేసిన కార్యాల గురించిన ఆ గ్రాహ్యం, ఆ జ్ఞానం నీలో ఉన్నప్పుడే అది కార్యం, అది శక్తినిచ్చేది. Not simply his name. ఊరికే ఆయన పేరు ఒకటి ఉంటే కాదు, సరిపోదు. But the deeds he has done. ఆయన చేసిన క్రియలను పరిగణలోకి తీసుకో. And there is no way of getting that knowledge but through the faith which, as I said, may precede love. Yes. ఆ జ్ఞానము కేవలము విశ్వాసము ద్వారానే వస్తుంది. నేను ముందుగా చెప్పినట్లుగా నమ్మిక ఉంచాలి, ఆ తర్వాత వెంటనే ప్రేమ ఉండాలి. For faith realizes the fact that God loves. విశ్వాసం, నమ్మిక అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు అనే దానికి ఒక రుజువు. We have known and believed the love that God hath us. దేవుడు మన ఎడల చూపించిన ఆ ప్రేమని మనం చూసినాం, ఎరిగి ఉన్నాం. So the first step is to grasp the great truth of loving God. Through that truth to grasp God loves us. మొదటి మెట్టు ఏమిటిది? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఆ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాము, ఆ ప్రకారంగా మనం ఆయన ప్రేమిస్తున్నాం. John 4:19 says, యోహన్ రాసిన మొదటి పత్రిక 4:19లో, we love him because he first loved us. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించున్నాం. So we shall never know that he loves us unless we come to the knowledge through the road of faith. కాబట్టి మన విశ్వాసం ద్వారానే తప్ప దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమని మనం తెలుసుకోలేం. So John himself tells us when he says, యోహాను చెప్తున్నాడు తాను ఈ మాటలు చెప్తున్నప్పుడు, in the words which I have already quoted, నేను ఇదివరకు చెప్పిన ఈ మాటల్లో, we have known and believed, he says. మనం ఎరిగి ఉన్నాము అంటున్నాడు ఆయన. And we have known it, మేము ఎరిగి ఉన్నాము, and then believed మేము it. నమ్మి ఉన్నాము. And so faith is the only possible means by which any of us can ever experience as well as realize the love that kindles ours. విశ్వాసం ద్వారానే దేవుడు మనకు చూపించినటువంటి ఆ ప్రేమని మనం ఎరగగలము, మనం తెలియపరచగలము. So through faith, కాబట్టి విశ్వాసం ద్వారా, through trust, నమ్మిక ఉంచడం ద్వారా we can understand that God loved us. దేవుడు మనల్ని ప్రేమించాడు అనేది మనం తెలుసుకోగలం. Because we understand God loved us, we love him. దేవుడు మనల్ని ప్రేమించాడు అని మనం ఎరిగి ఉన్నాము, అర్థమైంది కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం. So our love follows our trust. కాబట్టి మనం ప్రేమించటం అనేది మనం ఆయన యందు నమ్మిక ఉంచడం తర్వాత మన ప్రేమ అనేది వస్తుంది. Finally, చివరిగా righteousness follows trust and love. చూడండి, నమ్మిక, ప్రేమ తర్వాత నీతి అనేది వస్తుంది. The last description here of the man who begins as a believer and then advances of being a lover is righteous. ఒక వ్యక్తి విశ్వాసిగా ఉండి ముందుకు సాగిపోతున్నాడు అనే దానికి రుజువుగానే నీతి అనేది కనబడుతుంది. See, when you believe that he loved you, చూడండి, ఆయన నిన్ను ప్రేమించాడు అని నువ్వు విశ్వసించినప్పుడు, in response that when you love him, దానికి స్పందనగా నీవు ఆయనను ప్రేమించినప్పుడు, then slowly it will advance you to be righteous. అప్పుడు నెమ్మదిగా నీతిమంతుడుగా నిన్ను ముందుకు నడిపిస్తుంది. This is the great blessing and the beauty of Christianity. ఇది క్రైస్తవత్వం యొక్క గొప్ప ఆశీర్వాదం. ఇది ఒక రమ్యమైన that it goes an altogether different way to work to make men good from that which any other system has ever dreamed of. ఇది మానవుల్లో ఏ పద్ధతి ఏది కూడా ఆయనని మేలుకరంగా మంచివాడిగా చేయనటువంటి సంగతి ఈ రీతిగా జరుగుతాం. It says first of all, మొదటిదిగా ఇక్కడ చెప్పిన మాట trust, నమ్మిక ఉంచాలి, and that will create love.
అది ప్రేమని and సృష్టిస్తుంది, that will ensure obedience. అది మనల్ని విధేయత చూపించేదిగా So చేస్తుంది. faith leads to righteousness because it is the very act of trusting God. విశ్వాసం నీతికి నడిపిస్తుంది, ఎందుకనగా ఈ క్రియ దేవుని యందు నమ్మిక ఉంచిన దానిని గురించి I చూపిస్తాను. come out of myself నేను నా స్థితి నుండి నేను బయటికి and వస్తాను, going out of myself and ceasing from all self-admiration, self-dependence, self-centered life in the beginning of all good and has the germ of all righteousness now. నాకు కనబడే నా నీతి అంటే నా మంచితనము లేకపోతే నా నీతి క్రియలు వీటన్నిటి నుండి నేను విడిచిపెట్టి నేను బయటికి వస్తున్నాను. So and faith leads to righteousness in another way. మరొక విధానంలో చెప్పాలంటే విశ్వాసం అనేది నీతికి నడిపిస్తుంది, In between that love is ఈ there. మధ్యలో ప్రేమ ఉంటుంది. So open the heart and Christ comes in. కాబట్టి హృదయం తెరిచినప్పుడు క్రీస్తు నీలోనికి వస్తాడు. Trust him and he fills our poor nature with the law of the spirit of life that was in Christ Jesus. ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి, తర్వాత క్రీస్తు నందున్నటువంటి ఆ జీవంతో కూడినటువంటి ఆ నియమాలని ఆయన మనకు చూపిస్తున్నాడు. And it makes me free from the law of sin and death. పాపం మరణ నియమాల నుండి నన్ను స్వతంత్రుడిగా So చేస్తాడు. what a wonderful sequence it is. ఇది ఎంత అద్భుతమైనటువంటి వరుస క్రమం It ఇక్కడ all ఉంది. starts with our trust, our faith. ఇదంతా కూడా ఆయన యందు నమ్మిక ఉంచుట, విశ్వాసం ఉంచుటతో ఆరంభించబడుతుంది. Trust that he loved me. ఆయన నన్ను ప్రేమించాడు అని నమ్మాలి, Then it followed that I will love him. ఆ తర్వాత నేను ఆయనని ప్రేమిస్తాను, And as a result of that I will become righteous. దానికి ఫలితంగా నేను నీతిమంతుడిగా So తీర్చబడుతున్నాను. dear brethren, కాబట్టి ప్రియులారా, does our love and does our trust culminate in practical righteousness? మన ప్రేమ మన విశ్వాసం క్రియాపూర్వకంలో కనబడుతుందా? And it is coming to the practical righteousness. ఇది క్రియాపూర్వకమైనటువంటి నీతికి నడిపిస్తుందా? On the other hand, మరో పక్షంగా there is చూస్తే only one way by which righteousness can be attained. చూడండి, నీతిని మనం కలిగి ఉండేదానికి ఒకే ఒక విధానం. What is it? అదేమిటిది? First by faith and then by love. మొదట విశ్వాసం, నమ్మిక ఉంచడం ద్వారా, తర్వాత ప్రేమించడం So here ద్వారా. are the three steps. ఈ 3 మెట్లు మనం చూస్తున్నాం. We have known and believed the love that God hath to us. దేవుడు మన ఎడల చూపించిన ఆ ప్రేమను మనం ఎరిగి ఉన్నాం, మనం విశ్వసించున్నాం. That is the broad and the bottommost step. That is the first step. ఇది మొట్టమొదటిటువంటి ప్రాముఖ్యమైనటువంటి మెట్టు అది. And above it, దానికి పైన we love him because he first loved us. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం This ఆయన. is the central part. ఇది కేంద్రమైనటువంటి భాగం. And on the top of all, అన్నిటికీ మించి పైన herein is our love made perfect, that we keep his commandments. మన ప్రేమ, మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాము కాబట్టి ఈ ప్రేమ పరిపూర్ణమవుతుంది. So they that trust are they also who love thy name. కాబట్టి నిన్ను ఆశ్రయించువారు, నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. First of all, మొదటిది yes, trust you. ఆయన యందు నమ్మిక ఉంచాలి. Secondly, రెండవది love him. ఆయనను ప్రేమించాలి. And finally, మూడవది చివరిగా become righteous. నీతిమంతులుగా తీర్చబడటం. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Lord, wonderful truths are hidden in these promises. ప్రభువా, ఈ వాగ్దానాల్లో అద్భుతమైన సత్యాలు దాగిన్నాయి. Oh Lord, with our own knowledge we cannot dig into them. మా సొంత జ్ఞానంతో మేము దాని లోతుకి మేము వెళ్ళలేం. How beautifully these things are written today in Psalm 5:11 and 12. ఈ 5వ కీర్తన 11-12 వచనాలు ఎంత రమ్యమైన విధానంలో ఈ సంగతులు రాయబడి Oh ఉన్నాయి. Lord, you have loved the whole world. దేవా, నువ్వు సర్వలోకమును ప్రేమించావు. We read God so loved the world in John 3:16. యోహాను సువార్త 3:16 ఆ మాట చదువుతున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. Oh Lord, we must have that faith. దేవా, మాకు ఆ విశ్వాసం, ఆ నమ్మిక ఉండాలి. So faith first, కాబట్టి మొదట విశ్వాసం, నమ్మిక, secondly our love, రెండవదిగా మా ప్రేమ, and thirdly righteous. మూడవదిగా నీతి. Through all these things we will be made righteous. వీటన్నిటి ద్వారా మేము నీతిమంతులముగా That తీర్చబడతాం. will lead us to the blessed hope. ఇది ఎంతో ధన్యకరమైన నిరీక్షణకి Lord, నడిపిస్తుంది. speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికముగా మాట్లాడు. Throughout this day, help us to, oh Lord, meditate these verses. ఈ దినమంతా కూడా ఈ వచనాలను మేము ధ్యానం చేస్తూ ఉండటకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.